శనగల పెరుగు కర్రీ అండి. కప్పు శనగలు, కప్పు పెరుగు, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కోసి తీసుకోవాలి. శనగలను 3 గంటలు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని శనగలు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. గిన్నెలో పెరుగును వేసుకొని 1 స్పూన్ కారము, సాల్ట్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. వేరే బండి పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు వేసుకొని తాలింపు వేగిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు, క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా వేసుకొని కలుపుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలి. 1 స్పూన్ సాల్టు, సరిపడినంత కారం వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. కలిపి పెట్టుకున్న పెరుగును వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శనగల పెరుగు కర్రీ.